ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ విజేతలను ప్రకటిస్తూ ఉన్నారు. ఆల్రెడీ వైద్య శాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలైనటువంటి ఆంబ్రోస్ అలాగే గ్యారీ రూకున్ వీళ్ళిద్దరికీ నోబెల్ ప్రైజ్ అన్నటువంటిది వచ్చింది, మనం ఆల్రెడీ చూసాం. అయితే ఇప్పుడు ఫిజిక్స్లో నోబెల్ అవార్డు అన్నటువంటిది వచ్చింది. ఎవరెవరికి అంటే జాన్ హాప్ఫీల్డ్ అలాగే జాఫ్రీ హింటన్ వీళ్ళిద్దరికీ కూడా ఫిజిక్స్లో నోబెల్ బహుమతిని స్టాక్హోమ్లో ఉన్నటువంటి కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లో ప్రకటించడం జరిగింది. సో దేనికోసం వీళ్ళకి ఈ పురస్కారం వచ్చింది అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, కృత్రిమ న్యూరల్ నెట్వర్క్స్తో మిషన్ లెర్నింగ్ని ఆవిష్కరించేందుకు వీళ్ళు చేసినటువంటి కృషికి గాను భౌతిక శాస్త్రంలో వీళ్ళిద్దరికీ నోబెల్ బహుమతి అన్నటువంటిది వచ్చింది. మరి అసలు ఏమిటి ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటే? మన దేహంలో న్యూరాన్ అన్నటువంటిది ఉంటుంది. ఇది న్యూరాన్ స్ట్రక్చర్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా. సో ఈ న్యూరాన్ స్ట్రక్చర్లో ఏమవుతుంది, డెండ్రైట్స్ అనేసి ఉంటాయి. అలాగే ఈ డెండ్రైటిక్ బ్రాంచెస్ అంటాం ఈ చిన్న చిన్న వాటిని. సో న్యూక్లియస్ అన్నటువంటిది ఉంటుంది, ఇదంతా సెల్ బాడీ. ఒక యాక్సాన్ అన్నటువంటిది ఉంటుంది. ఈ కింద ఇవేవైతే వస్తాయో వాటిని ఏమంటాము, టీలోడెండ్రియా అని కూడా పిలుస్తూ ఉంటాం. టీలోడెండ్రియా లేదంటే సినాప్టిక్ టెర్మినస్ అని కూడా పిలుస్తూ ఉంటాము. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ టెర్మినస్ అన్నటువంటిది ఇంకొక ఈ న్యూరాన్ యొక్క డెండ్రైట్తో మళ్ళీ కలిసినప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యూక్లియస్ అనుకుందాం, ఇది డెండ్రైట్స్ అనుకుందాం. సో ఆ డెండ్రైట్స్కి అలాగా ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సో అట్లానే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మిషన్ లెర్నింగ్ అనేసి ఉంటుంది. ఈ మిషన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే, మనకి ఏదైతే బయాలజికల్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి మన బ్రెయిన్స్లో ఉంటాయో అలాంటి స్ట్రక్చర్ అండ్ ఫంక్షనే వీటికి కూడా ఉంటుంది. వీటిలో నోడ్స్ అనేసి ఉంటాయన్నమాట. నోడ్స్ మనకి ఎట్లా అయితే ఆర్టిఫిషియల్ న్యూరాన్స్ అన్నటువంటివి ఉంటాయో వాటినే ఇక్కడ నోడ్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో మన బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అలాంటి స్ట్రక్చరే ఇక్కడ కూడా ఉంటుందన్నమాట. సో వీటిని ఎడ్జెస్ ద్వారా కనెక్ట్ చేసుకుంటూ మనకి ఏదైతే సినాప్సిస్ అనేసి బ్రెయిన్స్లో ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది, డిఫరెంట్ లేయర్స్ అనేసి ఉంటాయి. అందులో ఇన్పుట్ లేయర్ అని చెప్పేసి, ఈ మధ్యలోది వచ్చేసరికి హిడెన్ లేయర్ అనేసి పిలుస్తాం, హిడెన్ లేయర్. అలాగే బయటికి మనకు వచ్చే అవుట్పుట్ని వచ్చేసరికి అవుట్పుట్ లేయర్ అనేసి పిలుస్తాం. అలా 3 లేయర్స్ అన్నటువంటివి ఉంటాయి. సో మనకి ఒక డీప్ న్యూరల్ నెట్వర్క్ ఉంది అంటే అట్లీస్ట్ హిడెన్ లేయర్స్ అన్నటువంటివి 2 అయినా ఉంటాయన్నమాట. మరి ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ దేనికి పనికి వస్తాయి? మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసు కదా, దీని ఉపయోగాలు తెలుసు కదా. మరి ప్రెడిక్టివ్ మోడలింగ్కి కావచ్చు, ఏదైనా అడాప్టివ్ కంట్రోల్ తీసుకోవాలి అన్నా, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నా, పిక్చర్స్ని మనం మరింత నీట్గా డిరైవ్ చేయాలి అన్నా కూడా, సో వీటన్నింటిలోనూ మనకి ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అన్నటువంటివి చాలా పనికొస్తాయన్నమాట. అంటే చాలా టాస్కుల్ని చేయటం కోసం ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. చూడండి, మన బ్రెయిన్ తరహాలోని ఇక్కడ ఇన్పుట్ నోడ్స్ అంటాం, హిడెన్ నోడ్స్ లేయర్. ఇవి ఒక డీప్ న్యూరల్ నెట్వర్క్ అయితే మోర్ దాన్ 2 లేయర్స్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. అలాగే ఇది వచ్చేసరికి అవుట్పుట్ నోడ్స్. సో ఇలాగా బ్రెయిన్ స్ట్రక్చర్ ఎలాగైతే పనిచేస్తుందో అలానే ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అన్నది పనిచేస్తుంది. సో ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అన్నటువంటిది మిషన్ లెర్నింగ్ని మరింత ఎఫెక్టివ్గా చేస్తుంది. మిషన్ లెర్నింగ్ ఎఫెక్టివ్గా ఉంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేసి అర్థం. సో దీంట్లో పరిశోధనలు చేసినందుకే వీళ్ళకి ఈ సంవత్సరం ఫిజిక్స్లో నోబెల్ బహుమతి వరించింది.